Hi everyone, good evening. Welcome to this Polish Your Spoken English in Telugu, and this is your Paul Raj Kandikuri after a long time. Right, very good, and congratulations to everyone, all the family of Polish Your Spoken English in Telugu for restarting today this beautiful program. And మీకు తెలియకుండానే without your knowledge మీరు నేర్చుకుంటారు, you will learn the spoken English and also మాట్లాడే ఇంగ్లీష్ భాష and also grammar. అలాగే మెయిన్లీ దిస్ ఎపిసోడ్ ఫర్ దీస్ 10 డేస్, ఒక 10 డేస్ పాటు ఐఎమ్ డెడికేటింగ్ దిస్ లైవ్ టెలికాస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, ఎస్పెషల్లీ అంటే ఓన్లీ స్టూడెంట్స్ అని అనుకోవద్దు, ఇట్స్ ఎవ్రీబడీస్ పబ్లిక్. గ్రామర్ ఆర్ ప్రొనౌన్సియేషన్ ఆర్ ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఉన్న కొన్ని మెలకువలు అండ్ జనరల్ నాలెడ్జ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అండ్ ఆల్సో FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 స్టార్ట్ అవబోతోంది. 6th నుండి 10th వరకు. 6th ఉంటుందో లేదు ఇంకా డౌట్, కన్ఫ్యూజన్, బట్ 7th నుండి 10th వరకు పక్కా లేట్ అయినా జరుగుతుంది. 28th Jan 2021 లో జరగబోతుంది. 28th థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే, ఈ 3 రోజులు జరగబోతున్నాయి. సో వీఆర్ ఆన్ ద ట్రాక్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ FA1 మోడల్ పేపర్స్. ఈ 10 డేస్ లో ఒక 10 మినిట్స్ ఈ లైవ్ టెలికాస్ట్ 10 మినిట్స్ దానికి కేటాయిస్తున్నాం మనం. ద బ్లూ ప్రింట్, ద టైమ్ టేబుల్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు లుక్. అండ్ మై డియర్ ఫ్రెండ్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద టైమ్ టేబుల్ ఆఫ్ 7th, 8th, 9th and 10th classes timetable, my dear friends. That is 28th Thursday, 9th, 10th morning Telugu maths, and on the same 28th we'll have 7th and 8th also Telugu maths. Okay, 29th again Telugu, 29th Hindi, and for 7th Hindi, physical science and natural sciences, and 30th we'll have English, social for morning for 9th and 10th, and afternoon for 7th and 8th. మార్నింగ్ అయితే 10 to 11 ఒక పేపర్, 11:15 అంటే 15 మినిట్స్ గ్యాప్, 11:15 to 12:15 ఒక పేపర్. ఆఫ్టర్నూన్ అయితే 2 to 3 వన్ పేపర్, 3 to 3:15 లీజర్ ఇస్తారు, మళ్ళీ 3:15 to 4:15 ఒక పేపర్. ఇన్ దిస్ వే ద టైమ్ టేబుల్ వాస్ సెట్, అండ్ దిస్ ఈస్ అవర్ టైమ్ టేబుల్, మై డియర్ ఫ్రెండ్స్. అండ్ గెట్ రెడీ, వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ దాట్ టైమ్ టేబుల్. అది ఖచ్చితంగా ఈరోజు 10th క్లాస్ నేను గ్రామర్ స్టార్ట్ చేయబోతున్నాను. 9th కి కూడా అది యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇంకొక 3 months లో మీరు 10th వెళ్తున్నారు కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పాలంటే, నాట్ ఓన్లీ దిస్ టైమ్ టేబుల్, వీ హ్యావ్ టు గో విత్ ద బ్లూ ప్రింట్ ఆల్సో. ఒకసారి బ్లూ ప్రింట్ చూసేద్దాం. ఎస్పెషల్లీ ఈరోజు 10th మనం చేసుకుంటున్నాం కాబట్టి 10th బ్లూ ప్రింట్ ఒకసారి చూద్దాం. 10th క్లాస్ బ్లూ ప్రింట్, మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అబౌట్ 10th క్లాస్ బ్లూ ప్రింట్. చూద్దాం. 10th క్లాస్ బ్లూ ప్రింట్ లో సిలబస్ అయితే మనకు ఫస్ట్, సెకండ్ యూనిట్స్ AB రీడింగ్స్ ఉంటాయి, అంటే 4 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ లో AB రీడింగ్స్, సెకండ్ యూనిట్ లో AB రీడింగ్స్, అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ తీసుకుంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి ఏ రీడింగ్ నుండి. అలాగే సెకండ్ 5 క్వశ్చన్స్ ఇంటూ 1 5 మార్క్స్. అలాగే బి రీడింగ్, ఫస్ట్ యూనిట్ బి రీడింగ్ నుండి 3 into 1 3 మార్క్స్. అలాగే సెకండ్ యూనిట్ బి రీడింగ్ ఉంటుంది, ఫస్ట్ యూనిట్ ఏ రీడింగ్ ఉండదు. సెకండ్ యూనిట్ బి రీడింగ్ నుండి 2 into 1 2 మార్క్స్. అండ్ వొకాబులరీ తీసుకుంటే పుట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఇది రేపు నేను ఇవ్వబోతున్నాను. ఈ పుట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్, చాలా ఈజీ అది. అలాగే మ్యాచింగ్ 1 word సబ్స్టిట్యూట్స్ కూడా రేపు మనం ఇదే డీల్ చేయబోతున్నాం. యూజింగ్ ఇడియమ్స్ అండ్ ఓన్ సెంటెన్సెస్, డే ఆఫ్టర్ టుమారో వీఆర్ గోయింగ్ టు డీల్ దిస్ ఇడియమ్స్, అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అలాగే డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ మనకి గ్రామర్ లో ఉంది, గ్రామర్ పాయింట్ లో. అది ఈ రోజే ఇప్పుడే నేను చెప్పబోతున్నాను, డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. అండ్ యూజింగ్ ఇనఫ్ యూజ్ చేసి కంబైన్డ్ సెంటెన్సెస్ ఒకటి ఉంది 1 mark కి. అలాగే కాంపౌండ్ ప్రిపోజిషన్స్, అది కూడా మనకి ఒక 3 days గ్యాప్ లో ఇది కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బయోలాజికల్ స్కెచ్, అండ్ యూజింగ్ ఇట్స్ టైమ్. ఇట్స్ వెరీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇట్స్ టైమ్ అనే దాంతో ఒక సెంటెన్స్ రీరైట్ చేయడం అనేది చాలా బాగుంటుంది, అది ఒకసారి మనం తెలుసుకుందాం. ద లాస్ట్ అండ్ ఫైనల్ 5 marks కి బయోగ్రాఫికల్ స్కెచ్, ఇది అద్భుతంగా నేను చెప్పబోతున్నాను దీన్ని.
So we are going to have all this for us. And now, my dear friends, ఇది ఈరోజు మన చెప్పుకోబోయే విషయాలు. And now let us see the grammar defining and non-defining relative clauses. First, let us see అసలు clause అంటే ఏంటి అంటే clause means it's a small set of words. Word అంటే ఒక మాట, set of letters, కొన్ని అక్షరాలు కలిపితే వచ్చేదాన్ని వర్డ్ అంటాం. More than one word is a phrase. ఒకటి కంటే ఎక్కువ మాటలు కలిపి ఉంటే దాన్ని phrase అంటాం. And clause is the sentence which does not have a subject. Subject లేకుండా verb and object మాత్రమే ఉండే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని మనం క్లాజ్ అంటాం. రిలేటివ్ క్లాజ్ అంటే ఒక సెంటెన్స్ ని ఇంకో సెంటెన్స్ ని మధ్య కనెక్షన్ రిలేషన్ కలిపేదాన్ని రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇవి ఓన్లీ టూ టైప్స్. వన్ ఈజ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ డిఫైనింగ్. 9th 10th వాళ్ళకి, డిగ్రీ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి అందరికీ పనికి వస్తుంది, జాగ్రత్తగా వినండి. And let us take an example. The woman who taught him surfing had been bitten by a shark. ఇక్కడ ద ఉమెన్ అనేది చాలా మంది, ఉమెన్ అంటే మహిళ, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆవిడని డిఫైన్ చేయాలి ఇక్కడ. ఏ మహిళ? హూ టాట్ హిమ్ సర్ఫింగ్, ఎవరైతే నిక్ వైచిచ్ కి సర్ఫింగ్ నేర్పారో ఆవిడ హ్యాడ్ బీన్ బిటెన్ బై షార్క్. ఇక్కడ విమెన్ ని డిఫైన్ చేయకపోతే ఆ విమెన్ ఎవరో తెలియదు కాబట్టి దీన్ని మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, డిఫైన్ చేయకపోతే తెలియదు కాబట్టి. ఓకే, బెథనీ హ్యామిల్టన్ తెలుసు కదా, ఆవిడే నేర్పింది మన నిక్ వైచిచ్ కి. నేర్పిన ఆవిడకి చిన్నప్పుడు 12 years ఏజ్ లో ఆవిడ ఒక చెయ్యి, ఒక సొరచేప కొరుక్కుని తీసుకెళ్ళిపోయింది. ఆవిడ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. అండ్ ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అంటే హూ టాట్ హిమ్ సర్ఫింగ్ అనేది క్లాజ్. క్లాజ్ లో టాట్ అనేది వర్బ్ ఉంది, హిమ్ సర్ఫింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. సబ్జెక్ట్ లేదు ఈ క్లాజ్ లో, కానీ ఇది ఒక సెంటెన్స్ ని రిలేషన్ కలుపుతోంది, అందువల్ల దీన్ని రిలేటివ్ క్లాజ్ అన్నాము. సబ్జెక్ట్ లేని వర్డ్స్ ని క్లాజెస్ అంటాము. ఇక్కడ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ అనే దానిలో మీకు కన్ఫ్యూజన్ వద్దు. ఇక్కడ డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఉమెన్ అంటే చాలా మంది ఉంటారు, డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి డిఫైన్ చేయాలి, కాబట్టి దీన్ని డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇక్కడ ఒకటే గుర్తు ఏంటంటే డిఫైన్ రిలేటివ్ క్లాజ్ లో మీరు కామాస్ పెట్టరు. యాక్చువల్గా నాన్ డిఫైనింగ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్, బెథనీ హ్యామిల్టన్ who taught him surfing had been bitten by a shark అని కానీ ఇస్తే, బెథనీ హ్యామిల్టన్ అనే ఆవిడ ఒక్క ఆవిడే ఉంటుంది కాబట్టి అక్కడ కామాస్ పెట్టాలి. ఎందువల్ల హూ టాట్ హిమ్ సర్ఫింగ్ అనేది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తప్పితే బెథనీ హ్యామిల్టన్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే సర్ఫింగ్ నేర్పారు అనేది ఒక దాన్ని మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. అది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కింద చూడండి ఒకసారి. నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అని ఉంది కదా. ఇక్కడ నిక్ అనేవాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు మనకు తెలిసిన వాడు, నిక్ వైచిచ్. సో యూ నీడ్ నాట్ డిఫైన్ హిమ్ ఆర్ డిస్క్రైబ్ హిమ్, అతని గురించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అనే ఈ మాట ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎవరైతే టీజ్ చేయబడి బుద్ధి చేయబడ్డాడో అతనికి ఇప్పుడు ఎలక్ట్రికల్ చైర్ ఉంది కదలడానికి, చక్కగా ఎలక్ట్రిక్ చైర్ మీద తను వెళ్తున్నాడు అని చెప్పడానికి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తప్పితే నిక్ ని డిఫైన్ చేయలేదు. ఇక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి దీన్ని మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అనేది ఒక రిలేటివ్ క్లాజ్, ఇట్ ఈస్ నాన్ డిఫైనింగ్. నాన్ డిఫైనింగ్ లో ఎప్పుడు కూడా రెండు కామాస్ ఉంటాయి. అంటే రిలేటివ్ క్లాజ్ కి ముందు ఒక కామా, తర్వాత ఒక కామా ఖచ్చితంగా ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. సో దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేటివ్ క్లాజ్ అండ్ నాన్ రిలేటివ్ క్లాజ్. ఇది ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద మీటింగ్ వాస్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాస్ అ గ్రేట్ సక్సెస్. ఇది రిలేటివ్ క్లాజ్ ఆర్ నాన్ రిలేటివ్ క్లాజ్ అని తీసుకుంటే, ద మీటింగ్ విచ్ వాస్ హెల్డ్, ఇది ఖచ్చితంగా ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఆర్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇది డెఫినెట్ గా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైన్ చేయాలి. మీటింగ్ అంటే ఎక్కడైనా జరుగుతుంది. విచ్ వాస్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్, ఇది టౌన్ హాల్లో జరిగే మీటింగ్ మాత్రమే. సో ఇట్ షుడ్ బి డిఫైన్డ్. సో ఇట్ ఇస్ ఎ డిఫైనింగ్, కాబట్టి ఇక్కడ కామాస్ పెట్టకూడదు. అండ్ ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్, ఇది కూడా డిఫైనింగ్ క్లాజ్. ఎందుకంటే పీపుల్ అంటే ప్రజలు ఎవరైనా ఉంటారు, ఎవరైతే అద్దాల మేడలో ఉంటారో వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు విసరకూడదు, అంతే కదా. ఆబ్వియస్, మీరు విసిరితే మీ అద్దమే పగులుతుంది. ఒకవేళ మీరు విసిరైన కోపంతో బయట వాళ్ళు విసిరితే మళ్ళీ మీ అద్దమే పగులుతుంది. అందుకని మీరు అద్దాల మేడలో ఉన్నారు కాబట్టి యూ షుడ్ నాట్ త్రో ద స్టోన్స్. ఇక్కడ
It is defining relative clause కాబట్టి దీనికి కామర్స్ పెట్టాం. The teacher who had taught Abhiram said that he is an exceptionally creative student. ఇక్కడ the teachers అన్నాం. ఏ టీచర్స్ తెలియదు, దాన్ని డిఫైన్ చేయాలి వాళ్ళని. ఎవరైతే అభిరామ్కి టీచ్ చేశారో ఆ టీచర్స్ అన్నారంటే ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్ అని చెప్పి అని పొగిడారు అభిరామ్ని. ఇది కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అండ్ నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ అట్ సెయింట్ హెలీనా. ఇది మాత్రం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పాలి. ఇందువల్ల నెపోలియన్ అనేది ఫేమస్ పర్సన్. యూ నీడ్ నాట్ డిస్క్రైబ్ హిమ్ ఆర్ యూ నీడ్ నాట్ డిఫైన్ హిమ్. సో దిస్ ఇస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అంటే హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ అనేది రిలేటివ్ క్లాస్, ఇది నాన్ డిఫైనింగ్ కాబట్టి ఇక్కడ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ అనే దాన్ని కామర్స్ లో పెట్టాలి. అంటే నెపోలియన్ తర్వాత కామా వస్తుంది, హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ కామా వచ్చి డైడ్ ఎట్ సెయింట్ హెలీనా. Okay, this is today's grammar, my dear friends, and we are going to have ఇది గ్రామర్ అని అనుకోవచ్చు, అది కాంప్రహెన్షన్ అనుకోవచ్చు. లెట్ us say comprehension. Are you ready for the quiz? క్విజ్లో ఏమన్నాయో కూడా మీకు చెప్పేస్తాను కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్పుకున్నామని కరెంట్ అఫైర్స్ మీకు ఆల్రెడీ పంపించాను. We have already got the current affairs in the quiz, and now it is a quiz today, my dear friends. The questions are like this. The woman who taught him this. The woman who taught him surfing had been bitten by a shark. Which relative clause is this? The woman అనేది ఎవరో తెలియదు కాబట్టి దాన్ని డిఫైన్ చేయాలి కాబట్టి ఇక్కడ కామర్స్ కూడా లేవు కాబట్టి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది కదా. సో డిఫైనింగ్ లో కామర్స్ ఉండవు, అది గుర్తుంచుకోండి. నిక్ హూ హ్యాస్ ద టీజ్డ్ నిక్ హూ వాజ్ teased and bullied had an electric wheelchair for mobility. ఇక్కడ నిక్ ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అనేది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే కాబట్టి ఇది నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్. చూసారా, నాన్ డిఫైనింగ్ లో కామాస్ ఉంటాయి, గుర్తుంచుకోండి. అండ్ ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్, ఇది కూడా ఏంటి, మీటింగ్ అంటే ఖచ్చితంగా డిఫైన్ చేయాలి, ఏ మీటింగ్ తెలియదు కాబట్టి. సో ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పుకోవచ్చేమో. చూడండి, పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్, ఇక్కడ కూడా పీపుల్ ఎవరైతే గ్లాస్ హౌసెస్ అని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కామర్స్ కూడా లేవు కాబట్టి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. సురేష్ హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ హాస్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. సురేష్ అని పేరు చెప్పేసాం, ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సురేష్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నామంటే సురేష్ ఎవరో చెప్పాల్సింది లేదు. సో ఇట్ ఈస్ ఆల్రెడీ సురేష్ ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి పేరుతో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. నాన్ డిఫైనింగ్ లో కామాస్ ఉంటాయి, గుర్తుంచుకోండి. అండ్ ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్, ఇది కూడా ఇది రిపీట్ అయినట్టుంది, నో ప్రాబ్లం, ఒక మార్క్ యాడ్ అవుతుంది మీకు. ఇది డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్, ఇది కూడా నెపోలియన్ అనే ఆయన్ని మనం డిఫైన్ చేయాల్సిన లేదు కాబట్టి ఇట్ ఈస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ కాబట్టి ఇక్కడ కామాస్ పెట్టాను చూడండి. హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ అనే దాన్ని కామర్స్ లో పెట్టాం. అండ్ ఐ హావ్ రిటర్న్ అ లెటర్, గ్రామర్ లోకి వచ్చాం మనం. ఐ హావ్ రిటర్న్ అ లెటర్. లెటర్ అనేది సింగులర్, ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ హ్యావ్ ఉంటుంది, కానీ సింగులర్ కాబట్టి ఇక్కడ లెటర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ గా మారుతుంది. అసలు ఇది ఏంటి అని అడిగితే ఇది ఏంటండి, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా. ఎస్, హ్యావ్ గానీ హ్యాస్ గానీ ఉంటే అది పర్ఫెక్ట్ టెన్స్, అలా గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఐ హావ్ రిటర్న్ లెటర్స్, ఇది అఫర్మేటివ్ ఆర్ నెగటివ్ ఆర్ ఇంట్రాగేటివ్ ఆర్ నెగటివ్ ఇంట్రాగేటివ్, ఇది అఫర్మేటివ్, పాజిటివ్ స్టేట్మెంట్ అఫర్మేటివ్ లోకి వస్తుంది. ఇది దే హ్యావ్ రిటర్న్ అ లెటర్. ఇక్కడ దే అనేది ఏ పర్సన్, సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ ఆర్ ఫస్ట్ పర్సన్, దే ఇస్ థర్డ్ పర్సన్ ప్లూరల్ లోకి వస్తుంది కదా. ఎస్, థర్డ్ పర్సన్ ప్లూరల్. యూ హావ్ రిటర్న్ అ లెటర్. యూ హావ్ రిటర్న్ లెటర్ అనేది ఏ పర్సన్ దేనిలోకి వస్తుంది, దాన్ని మనం యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ మారిస్తే ఎలా మారుతుంది అంటే a letter has been, ఎందుకంటే యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి హ్యావ్ ఉండాలి, కానీ లెటర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ ఉండాలి. లెటర్ హ్యాస్ బీన్ రిటర్న్ బై యూ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందేమో చూద్దాం. షీ హ్యాస్ రిటర్న్ లెటర్స్, ఇక్కడ మళ్ళీ బోల్తా కొట్టిస్తున్నారు చూడండి. ఇక్కడ షీ అనేది ప్లూరల్ సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ వాడాము, బట్ లెటర్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, సో మళ్ళీ హ్యాస్ హ్యావ్ గా మారిపోతుంది. లెటర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై హర్, షీ హర్ గా మారుతుంది, గుర్తుంచుకోండి. రెండు ఆప్షన్స్ ఇచ్చి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. అండ్ ఐ హావ్ రిటర్న్ లెటర్స్, ఇక్కడ ఐతోని హ్యావ్ ఏ ఉండాలి, లెటర్స్ ప్లూరల్ గా దాంతోని హ్యావ్ ఏ ఉండాలి కాబట్టి
లెటర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై మీ. ఐ మీగా మారుతుంది, గుర్తుంచుకోండి. అండ్ దే హ్యావ్ రిటర్న్ లెటర్స్. ఇక్కడ దే ప్లూరల్ అండ్ లెటర్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ గా ఉండిపోతుంది కాబట్టి లెటర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై దెమ్ రైట్ అవుతుందేమో చూసుకోండి. అండ్ షీ హాస్ రిటర్న్ ఎ లెటర్. ఇక్కడ షీ సింగులర్ అయింది, అలాగే లెటర్ కూడా సింగులరే కాబట్టి హ్యాస్ గా ఉండిపోతుంది. లెటర్ హ్యాస్ బీన్ రిటర్న్ బై హర్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, హూ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? ఎవరై ఉంటారు అంటే ఐ థింక్ మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగే మరో రెడ్డి గారేమో చూద్దాం. చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన ఒకే ఒక్క రాష్ట్రపతి మన ఇండియాకి ఎవరో చూడండి ఒకసారి. యూ కెన్ గెట్ ఇట్. అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ MBBS? మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్? కాదు కదా. బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. యాక్చువల్గా BMBS అని ఉండాలి, కానీ MBBS అని ఒక ఫ్రెంచ్ లో అయితే మెడిసిన్ ముందు వస్తుంది. మెడిసిన్ మెడిసిన్ బ్యాచులర్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ అని వస్తుంది, అందుకని MBBS గా అది అలవాటు అయిపోయింది. ద రైట్ ఫుల్ ఫార్మ్ ఈస్ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. What is the one and only Telugu movie of Balakrishna directed by K. Viswanath? K. Viswanath గారి డైరెక్షన్ లో యాక్ట్ చేసిన ఒకే ఒక్క మూవీ బాలకృష్ణ గారిది. అది ఎన్టీ రామారావు గారు బొబ్బిలి పులి అనే సినిమాలో పాడతారు. జననీ జన్మభూమిశ్చ అని, బహుశా ఆ పేరు మీద స్టార్ట్ అవుతుందేమో ఒకసారి చూసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, కె విశ్వనాథ్ గారిది. బాలకృష్ణ యాక్ట్ చేశారు. ఓకే. హౌ మెనీ బ్లాక్ పాయింట్స్ అండ్ హౌ మెనీ వైట్ పాయింట్స్ ఆర్ దేర్? ఇస్ ఇట్ 9+9? అయ్యుండొచ్చా? చూసుకోండి ఒకసారి. అంటే క్యారమ్ బోర్డ్ లో బ్లాక్స్ ఎన్ని ఉంటాయి, వైట్స్ ఎన్ని ఉంటాయి చూసుకోండి ఒకసారి. అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అండమాన్ నికోబార్? ఐ థింక్ ఈ పేరులో పోర్ట్ అని ఉంటుందేమో అనుకుంటున్నాను. పోర్ట్ అని ఉంటుందేమో. అండ్ దిస్ ఈస్ ద థింగ్స్ మై డియర్ ఫ్రెండ్. యా, the woman who taught him surfing had been bitten by a shark. This is defining relative clause because we have to define the woman. Otherwise, we cannot recognize the woman. Okay, that's defining without any commas. And the second one is Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility. Nick need not be defined. Nick ni మనం పరిచయం లేని వ్యక్తి, పరిచయం అవసరం లేదు అతనికి. సో ఇస్ నాన్ డిఫైనింగ్ కాబట్టి మనం కామాస్ పెట్టాం. హూ వాజ్ టీజ్డ్ అండ్ బులీడ్ కామాస్ లో ఉంది. చాలా ఈజీ కదా అది. అండ్ నా చాలా ఈజీ కదా, చాలా ఈజీగా మీరు నాన్ డిఫైనింగ్ డిఫైనింగ్ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవచ్చు. ద మీటింగ్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. డిఫైనింగ్ ఏ మీటింగ్ అంటే టౌన్ హాల్లో హెల్డ్ అయిన మీటింగ్, అది డిఫైన్ చేయాలి కాబట్టి కామర్స్ ఉండవు, డిఫైనింగ్ అది. పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. సో ఇక్కడ ఏ పీపుల్ గ్లాస్ హౌసెస్ లో నివసించే పీపుల్ అని డిఫైన్ చేయాలి కాబట్టి డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇక్కడ కామర్స్ లేదు అందువల్ల. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సురేష్ హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ కామర్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇది నాన్ డిఫైనింగ్, ఎందుకంటే కామర్స్ లో ఉన్న హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది డిఫైన్ చేయలేదు కాబట్టి నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వెల్ ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. ఐ టోల్డ్ యూ 1 మార్క్ యాడ్ అయింది మీకు రిపీట్ అవడం వల్ల, ఎందుకంటే ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఇది, ఎందుకంటే కామర్స్ లేవు. ప్లస్ నెపోలియన్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యూనిక్. సో యూ నీడ్ నాట్ డిఫైన్ నెపోలియన్ కాబట్టి నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్ ఇక్కడ కామర్స్ పెట్టాం. అందుకే హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ అని కామర్స్ లోకి వచ్చింది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్ నెక్స్ట్ వన్ ఇస్ ఐ హావ్ రిటన్ ఎ లెటర్. ఇస్ a present perfect tense. Well, I have written letters. It's affirmative sentence. Affirmative. It's a positive statement. They have written a letter. There's a they అనేది third person plural. Yes, they third person plural. You have written a letter. దీనికి మనం passive voice. A letter has been written by you. ఎందుకంటే letter singular కాబట్టి have has గా మారిపోతుంది. అలాగే in the same way she has written letters. ఇక్కడ has she కాబట్టి singular కాబట్టి she singular కాబట్టి has అనేది ఇష్టం. లెటర్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ గా మారిపోతుంది. I have written letters. Letters have been written by me.
They have written letters. Letters have been written by them. She has written a letter. A letter has been written by her. Who is one and only President of India from Andhra Pradesh? Neelam Sanjeev Reddy. What is the full form of MBBS? Bachelor of Medicine and Bachelor of Surgery. What is the one and only Telugu movie of Balakrishna directed by K. Vishwanath? Janani Janmabhoomi. Janani Janmabhoomi. How many black coins and how many white coins are there in carom board? That is 9 plus 9. What is the capital city of Andaman and Nicobar? That is Port Blair. Okay, my dear friends, this is today's game. Till then, bye bye. Good night. Have a nice day.